హలో ఆల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా ఛానల్ నేమ్‌ని గుర్తుపెట్టుకోండి. డిజిటల్ వెంకీ పూజి ఛానల్. ఇప్పుడు మీకు ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే నేర్పిపోతున్నాను. అదే కాపీ అండ్ పేస్ట్. ఒక ప్లాట్‌ఫార్మ్‌లో వీడియో ఉంటది. చైనీస్ ప్లాట్‌ఫార్మ్ వీడియోని మీరు ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్‌లో పేస్ట్ చేసి ఎట్లా మనీ సంపాదించాలి? లైక్ మనీ ఎమ్మటే రాదు ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్‌ని ఛానల్‌ని గ్రో చేయాలి. సో, మీరు షార్ట్ ఛానల్‌ని కూడా మానిటైజ్ చేయొచ్చు. సో, షార్ట్స్ వేసిన తర్వాత లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఏసి ఈజీగా మన ఛానల్‌ని మానిటైజ్ చేయొచ్చు. ఫస్ట్ సబ్‌స్క్రైబర్స్‌ని చిన్నగా షార్ట్ ఫార్మ్ వీడియోస్ క్రియేట్ చేసి చిన్నగా సబ్‌స్క్రైబర్స్‌ని మనం తెచ్చుకోవాలి. వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. లేకపోతే ఎడ్యుకేట్ చేయాలి. లేకపోతే ఏదో ఒక యూజ్‌ఫుల్ అయ్యేటట్టు మనం యూట్యూబ్ వీడియోస్ అనేది క్రియేట్ చేయాలి. మనందరికీ తెలుసు. సో, మీరైతే వీడియోని పూర్తిగా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ ట్యుటోరియల్‌ని చూడండి. లేదా ఇప్పుడే వెళ్ళిపోండి. ఓకేనా ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మంచి కంటెంట్ ఉంది. వీడియోని ఎడిట్ చేసేని కాడి నుంచి అప్‌లోడ్ చేసేదాకా ఉంది దీంట్లో కంటెంట్. ఓకేనా. ఇదొక చిన్న ట్యుటోరియల్. సో, మీరు ఈజీగా నేర్చుకొని మీరు కూడా అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఒక్కొక్కసారి కాపీరైట్ అనేది వస్తుంది. ఎప్పుడు మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసి డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తే. మీరు ఎడిట్ చేయండి. ఓకేనా. మేబీ ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను కాబట్టి చాలామంది ఇదే ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చేసి డౌన్‌లోడ్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తే అప్పుడేమవుతుందంటే మేబీ కాపీరైట్ రావచ్చు. కాపీరైట్ వచ్చినా మీకేం రావద్దు. ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తది. కాపీరైట్ స్ట్రైక్ మాత్రం రాదు. క్లెయిమ్ వస్తే ఏమవ్వదు ఫ్రెండ్స్. మనం కొత్త యూట్యూబర్స్ కాబట్టి క్లెయిమ్ 1, 2 వచ్చినా కూడా పర్లేదు. కాపీరైట్ స్ట్రైక్ రాదు. కాపీరైట్ స్ట్రైక్ రాదు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. సో, పదండి స్క్రీన్ మీదకి. ఈరోజు ఒక వీడియో అనేది ఎట్లా డౌన్‌లోడ్ చేయాలి? దాన్ని ఎట్లా ఎడిట్ చేయాలి కాపీరైట్ రాకుండా? ఒకవేళ కాపీరైట్ వచ్చినా కూడా ఏం చేయాలి? అవన్నీ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో, జాగ్రత్తగా చూడండి వీడియోని మాత్రం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ యూట్యూబ్. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. మీరు కొన్ని చూసుంటారు. ఏంటంటే చైనీస్ యాప్స్ ఉంటాయి కదా! చైనీస్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న వీడియోస్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని మన ఛానెల్‌లో ఎడిట్ చేసి మనం పోస్ట్ చేయొచ్చు. సో, ఒక షార్ట్ వీడియోగా మనం క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. అవును, కష్టపడాలి. మీరు ఏది చేయాలన్నా ముందు దానికి మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతాం. సో, కష్టపడి చూడండి. వీడియోని ఎడిట్ చేయండి. ఖచ్చితంగా మానిటైజ్ అయిన ఎగ్జాంపుల్స్ ఉన్నవి. మీరిక్కడ ఏం చేయాలంటే మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీడియోని ఎడిట్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకా అది కూడా చేయలేకపోతే నేను ఒక సీక్రెట్ చైనీస్ యాప్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది ఇదే ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేస్తున్నారు. ఇదే చైనీస్ ప్లాట్‌ఫామ్‌ని చాలామంది యూజ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు నేను చూపించబోయే యాపే ఇది. ఇది ఒక చైనీస్ యాప్. నేను డిస్క్రిప్షన్‌లో అయినా లేకపోతే కామెంట్స్‌లో అయినా ఈ యాప్ అనేది లింక్ అనేది పెట్టేస్తాను. మీరు అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకేమన్నా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. సో, ఎప్పుడైనా ఈ చైనీస్ యాప్స్ మీరు యూజ్ చేయాలంటే ఫస్ట్ వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి. సో, నేను ఆల్రెడీ ఒక చైనీస్ వీపీఎన్ కనెక్ట్ చేసుకొనున్నాను. మీరు ఏ వీపీఎన్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫ్రీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా యూట్యూబ్ వాటిల కోసం ఆ కోర్స్, ఈ కోర్స్ అని మనీ పెట్టొద్దు ఫ్రెండ్స్. నాలాంటి ఛానల్ కంటెంట్ వాళ్ళు మీకు ఫ్రీగా నేర్పిస్తున్నారు కదా! ఫ్రీగా నేర్చుకోండి. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. సో, ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ వీపీఎన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఏ వీపీఎన్ అయినా పర్లేదు. ఒకవేళ ఒక వీపీఎన్ కనెక్ట్ అవ్వకపోతే ఇంకోటి ట్రై చేయండి. ఓకేనా. బెస్ట్ వీపీఎన్ నాకు తెలిసినంత వరకు ఇప్పటికైతే మీ అందరూ ఇంతకుముందే చూసే ఉంటారు. అది టర్బో వీపీఎన్ లైట్ డౌన్‌లోడ్ చేసుకోండి పర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు వీపీఎన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత యాప్‌లోకి వెళ్దాం పదండి. ఇట్లా యాప్‌లోకి వెళ్తే మీకు కొంచెంసేపు లోడ్ అవుతుంది. సో, వీడియో లోడ్ అయిందా? ఇది క్రాస్ మార్క్ చేసేయండి. వీడియో లోడ్ అయిందంటే మీకు వీపీఎన్ పనిచేస్తుంది అన్నట్టు. ఒకవేళ వీడియో లోడ్ అవ్వకపోతే వీపీఎన్ పని చేయలేదు అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ నాకు వీడియో లోడ్ అవుతుంది కాబట్టి నా వీపీఎన్ నేను ఏదైతే కనెక్ట్ చేశానో అది పనిచేస్తుంది. సో, చూడండి ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వీడియోస్ మీరు చాలా చూసుంటారు. హిందీ యూట్యూబర్స్ ఇదే వీడియోస్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడి, ఎడిట్ చేసి, అవే అప్‌లోడ్ చేసి మానిటైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళ ఛానెల్స్‌ని. సో, మీరు చేయలేరా అది? మీరు కూడా చేయగలుగుతారు కదా! సో, ఇలాంటి వీడియోస్ అన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడి వాళ్ళు వాళ్ళ ఛానెల్స్‌ని మానిటైజ్ చేసుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. మీ అందరికి తెలిసిందే 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి మనకి. 4000 వాచ్ అవర్స్ అయినా లేకపోతే షార్ట్‌లో 10,000,000 వ్యూస్ అయినా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అప్డేట్ వస్తుంది. కొత్తది అప్డేట్ వస్తుంది అన్నారు. కానీ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో అది నేను మీకు చెప్పాను. కండిషన్స్ అవి. సో, ఈజీగా షార్ట్స్‌లో మీరు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోస్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఫస్ట్ మీరు ఈ వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. షేర్ బటన్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సింబల్ చూస్తున్నారా? డౌన్‌లోడ్ అని ఆప్షన్ కనిపిస్తుందా? ఈ డౌన్‌లోడ్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. చూడండి వీడియో అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది ఇక్కడ. సో,
సో, చైనా వీపీఎన్ అనేది బాగా పనిచేస్తుంది. ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోయి చైనా వీపీఎన్‌ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడింగ్‌కి చైనా వీపీఎన్ కనెక్ట్ చేసుకొని బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఏదో ఒక ఎడిటింగ్ యాప్, నేను బాగా ఎక్కువ యూజ్ చేసేది ఇన్‌షాట్ యాప్ లేదా క్యాప్‌కట్ యాప్. సో, మీరు క్యాప్‌కట్ యాప్ యూజ్ చేయాలంటే మీకు వీపీఎన్ కావాలి. అదే ఇన్‌షాట్ యాప్ యూజ్ చేయాలంటే వీపీఎన్ అవసరం లేదు. సో, సింపుల్‌గా ఉండేది ఇన్‌షాట్ యాప్. సో, ఇన్‌షాట్ యాప్‌కి వెళ్ళిపోదాం పదండి. ఇన్‌షాట్ యాప్‌లో ఇక్కడ మీకు కనిపిస్తుందా న్యూ అనేది క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే వీడియో ఉంటదో అది లోడ్ చేసుకోండి. నేను ఇందాక ఒక వీడియో కామెడీ వీడియో లోడ్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఇది కామెడీ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది మొత్తం కామెడీ వీడియో వచ్చేసింది మనకి. నేనేం చేస్తాను అంటే లాస్ట్‌లో ఇక్కడ ఇది వేరే ప్లాట్‌ఫామ్ కదా! సో, దీన్ని కట్ చేయొచ్చు. మనం ఇట్లా ట్రాక్ చేస్తే కట్ అయిపోతుంది. ఇంకా ఇది కనపడదు మనకి లాస్ట్‌లోది. సో, స్టార్టింగ్ టు ఎన్ని సెకండ్స్ ఉంది చూడండి, జస్ట్ 12 సెకండ్స్ కామెడీ వీడియో కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ వాయిస్ ఇవ్వండి. లైక్ మీరు ఎట్లా బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ చేయొచ్చంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆప్షన్ మ్యూజిక్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. మ్యూజిక్ ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందా రికార్డ్. ఈ రికార్డ్ ఆప్షన్‌ని క్లిక్ చేసి ఇప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ వినండి ఏం చేయాలి. అరే! ఇది చాలా బరువుందిరా! అరే! నా మీద ఏసావేందిరా ఇంత చెత్తని? నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను. ఇంద్ర నీ ఇష్టం పిచ్చి నాయాల పోరా. సో, చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మీరు ఇవ్వచ్చు మీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అనేది. సో, చూద్దాం వీడియోతో పాటు నా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎట్లా ఉందో. ఓకేనా? అరే! ఇది చాలా బరువుందిరా! అరే! నా మీద ఏసావేందిరా ఇంత చెత్తని? నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను. ఇంద్ర నీ ఇష్టం పిచ్చి నాయాల పోరా. ఫ్రెండ్స్, మీరు ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చాక ఏం చేయాలంటే ఫస్ట్ దాని మీద వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత వాల్యూమ్ అనేది 0 చేసుకోండి. ఓకే. వీడియోలో ఉన్న వాల్యూమ్ ఉంటుంది కదా! సో, దాన్ని 0 చేయండి. దాన్ని 0 చేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి. దాని తర్వాత ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డిఫరెంట్ చైనీస్ లెటర్స్ కనిపిస్తున్నాయి పైన. ఓకే. సో, దాని మీద మీకు మీ ఛానల్ టెక్స్ట్ ఇచ్చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీది కామెడీ ఫ్యాక్ట్స్ అనుకోండి ఛానల్ నేమ్. కామెడీ ఫ్యాక్ట్స్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎట్లా పెట్టుకోవచ్చు చూడండి. ఇది టెక్స్ట్ బార్డర్స్. ఓకే. కామెడీ ఫ్యాక్ట్స్ అని పెట్టేసి దీన్ని రీసైజ్ చేసేసి ఇక్కడ పైన పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇది చైనీస్ ప్లాట్‌ఫామ్ కదా! వాళ్ళది అక్కడ వాటర్ మార్క్ ఉంటది. సో, ఆ వాటర్ మార్క్ కనపడకుండా మనం పెట్టేసుకున్నాం. సో, ఇక్కడ చూడండి ఇట్లా సెట్ చేసుకున్న వాటర్ మార్క్‌ని. జాగ్రత్తగా కొంచెం పెద్దది చేసుకొని ఇట్లా సెట్ చేసుకోండి వాటర్ మార్క్‌ని. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇంతలాగా చాలామందికి తెలియదు ఎట్లా చేయాలో అని. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను కూడా చేశాను అది కనపడకుండా. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇన్‌షాట్ అని ఉంది కదా! దీన్ని క్రాస్ మార్క్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇట్లానే సేవ్ చేశారనుకోండి ఏమవుతదంటే ఈ ఇన్‌షాట్ వాటర్ మార్క్ అనేది కనిపిస్తది. వీడియో మనం సేవ్ చేసిన. ఇది కనపడకూడదంటే ఇన్‌షాట్ మీద క్లిక్ చేసి క్రాస్ మార్క్ మీద ఫ్రీ రిమూవ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 30 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ యాడ్ వస్తుంది. సో, ఆ యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఇది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రిమూవ్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే నెక్స్ట్ మీకు కావాల్సిన స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు. ఒక స్టిక్కర్ నేను యాడ్ చేస్తా చూడండి. చాలా స్టిక్కర్స్ ఉంటాయి. కామెడీ స్టిక్కర్స్. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. స్టిక్కర్స్ కిందే ఉంటుంది డౌన్లోడ్ అని. సో, యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ వాళ్ళ సింబల్‌తో నేను స్టిక్కర్ ఒకటి యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంటదో. సో, ఇట్లా నేను స్టిక్కర్ కూడా యాడ్ చేసేస్తాను యూట్యూబ్ కాబట్టి. నెక్స్ట్ ఓకే. స్టిక్కర్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు స్టిక్కర్ యాడ్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే మీకు ఫిల్టర్ కావాలంటే ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చు. మీకు స్ప్లిట్ కావాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఇష్టమైన ఎడిటింగ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మీకు వీడియోని ఇంకా ఎడిట్ ఎట్లా బాగా చేయాలని కావాలనుకుంటున్నారా వీడియోని? సో, మీరు కామెంట్స్ చేయండి కామెంట్ బాక్స్‌లో. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ దగ్గరికెళ్ళి డైరెక్ట్‌గా సేవ్ చేయమాకండి. మీకు 4Kలో కావాలి అనుకుంటే ఇక్కడ రెజల్యూషన్ ఉంది కదా ఆప్షన్. ఇట్లా ఇక్కడ యారో మార్క్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఓకే. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. 1080p, 2K అండ్ 4K. సో, 4K మీద క్లిక్ చేయండి. 4K ఏంటంటే ఫుల్ క్వాలిటీగా మంచిగా వీడియో అనేది సేవ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ మంచిగా రికమెండ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా 4K మీద పెట్టేసి సేవ్ కొట్టండి. ఇట్లా యాడ్ వస్తుంది. జస్ట్ 5 సెకండ్స్ యాడ్. చాలా తొందరగానే సేవ్ అనేది అయిపోతుంది. మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది అది. సో, మీరు ఇక్కడ ఇట్లా కూడా చూసుకోవచ్చు. సో, మీకు ఈ వాటర్ మార్క్ రాకూడదంటే నేను చెప్పాను కదా! అక్కడ క్రాస్ మార్క్ మీద క్లిక్ చేసేసి వాటర్ మార్క్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత యూట్యూబ్‌లో ఎట్లా అప్లోడ్ చేయాలి? ఓకేనా ఫ్రెండ్స్? యూట్యూబ్‌లో ఎట్లా అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ యాప్‌లోకి వెళ్ళండి.
మీ యూట్యూబ్ యాప్లోకి వెళ్ళిపోయి ప్లస్ సింబల్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా క్రియేట్ ఏ షార్ట్ మీద మాత్రం అప్లోడ్ చేయొద్దు. ఓన్లీ అప్లోడ్ ఏ వీడియో మీద నుంచే అప్లోడ్ చేయండి యూట్యూబ్ షార్ట్స్ని. అప్లోడ్ ఏ వీడియో మీదకి వెళ్ళిపోయి నేను ఏదైతే సేవ్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేసాం కాబట్టి మన టెక్స్ట్ ఇక్కడ ఏమి ఇవ్వము. ఒకవేళ మీరు టెక్స్ట్ ఇవ్వకపోతే ఇక్కడ ఇవ్వచ్చు. మళ్ళీ టెక్స్ట్ అనేది ఇట్లా ఇచ్చేసి మీరు ఇక్కడ సేమ్ అట్లనే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? సో నేను జస్ట్ ఒకటిని ఇక్కడ పెట్టేస్తాను, కామెడీ కాబట్టి. టెక్స్ట్ చాలా యూస్ఫుల్ ఏంటంటే మన వీడియో అనేది ఏ టైప్ ఆఫ్ కేటగిరీయో అది కూడా రికగ్నైజ్ చేయగలుగుతుంది యూట్యూబ్. అది గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ చాలా పవర్ఫుల్. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మంచి థంబ్నెయిల్, ఇక్కడ ఉంది కదా పెన్సిల్ ఐకాన్, మంచి థంబ్నెయిల్ కింద సెలెక్ట్ చేసుకోండి. చాలామందికి థంబ్నెయిల్ కూడా పెట్టడం తెలియదు, తెలుసుకోండి ఫ్రెండ్స్. థంబ్నెయిల్, మంచి థంబ్నెయిల్ పెట్టుకోండి. ఇది ఇక్కడ ఉన్న ఫస్ట్ థంబ్నెయిల్ బాగుంది, అతని మీద బుడత పడింది కదా, చాలా బాగుంది. 10 కొట్టిన తర్వాత ఎప్పుడైనా కూడా క్యాప్షన్, మంచి క్యాప్షన్ ఇవ్వండి. క్యాప్షన్ అంటే ఏంటంటే మీ షార్ట్ టైటిల్ ఎట్లా ఇవ్వాలంటే ఆ టైటిల్ చూస్తే వీడియో చూడాలి, అట్లా ఉండాలి. ఓకే, నేను ఇక్కడ ఏమి ఇస్తాను అంటే తెలుగు కామెడీ వీడియో అని ఇస్తాను. తెలుగు కామెడీ వీడియో జస్ట్ నేను సింపుల్గా ఇచ్చేస్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా మంచిగా ఇచ్చేయండి. హ్యాష్, ఇది దేనికి సంబంధించింది? కామెడీకి, కాబట్టి కామెడీ, హ్యాష్ కామెడీ. నెక్స్ట్ దీనికంటే ముందు మీరు ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఎవరైతే ఇలాంటి వీడియోస్, ఫ్యాక్ట్ వీడియోస్ పెడతారు, లేకపోతే మీకు ఇష్టమైన కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద యూట్యూబర్స్, వాళ్ళని ట్యాగ్ చేయండి. ఇక్కడ నాకు తెలిసిన మంచి ఫ్యాక్ట్స్ ఛానల్ వాళ్ళు ఎవరంటే విఆర్ రాజా. సో @ కొట్టి విఆర్ రాజా అని కొట్టి ఇక్కడ చూసారా సెకండ్ వచ్చేసింది, దాన్ని @ విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అని కొట్టండి. నెక్స్ట్ @ నవీన్ ఫ్యాక్ట్స్ అని కొడతాం, నవీన్ ఫ్యాక్ట్స్. సో అది రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రసాద్ అన్న అని పెట్టిద్దాం కావాలంటే, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఇంకా మీ ఇష్టం, ఇద్దరిని ఎవరినైనా ట్యాగ్ చేసిన తర్వాత హ్యాష్ కామెడీ, నెక్స్ట్ హ్యాష్ ఇప్పుడు తెలుగు వీడియో, నెక్స్ట్ హ్యాష్ షార్ట్స్. ఇట్లా ఏదైనా ఇద్దరిని మెన్షన్ చేయండి, పెద్ద యూట్యూబర్స్ని. నెక్స్ట్ హ్యాష్ కామెడీ, వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి తెలుగు వీడియో, ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి వెళ్ళాలి కాబట్టి అది పెట్టాం. హ్యాష్ షార్ట్స్ అంటే చాలా వాటికి రికమెండ్ చేయడానికి వీడియోని. దాని తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ పబ్లిష్ చేయొద్దు, ఎప్పుడైనా అన్లిస్టెడ్లోనే అప్లోడ్ స్టార్ట్ చేయండి. అన్లిస్టెడ్లో షార్ట్ అనేది అప్లోడ్ చేసేసాను నేను. ఇక్కడ అప్లోడింగ్ అనేది అయిపోయింది. అలా అప్లోడింగ్ అయిన తర్వాత మీ స్టూడియోలోకి రండి. స్టూడియోలోకి వచ్చి పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ సేమ్ ఏదైతే టైటిల్ ఉందో అది మొత్తం కాపీ చేసేసి డిస్క్రిప్షన్లో పెట్టండి. డిస్క్రిప్షన్ నెక్స్ట్ మొత్తం సేమ్ అదే ట్యాగ్స్. ఓకే, ట్యాగ్స్లోకి పేస్ట్ చేసేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు మంచి ట్యాగ్స్ కావాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేంటంటే టూల్స్ యాప్. ఇక్కడ ఉంది కదా టూల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, టూల్ యాప్కి వచ్చేసాం. ఇక్కడ మనం ఎవరిదైనా లింక్ పేస్ట్ చేసి వాళ్ళ థంబ్నెయిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరిదైనా ట్యాగ్స్ అనేది తీసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు పెట్టిన వీడియోస్ ఒక ట్యాగ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కొత్త ట్యాగ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ ఆప్షన్ ఏఐ ట్యాగ్స్ జనరేటర్ అనేది క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత తెలుగు కామెడీ వీడియో అని కొట్టండి, ట్యాగ్స్ వీడియో. లెట్స్ గో. ఇక్కడ ట్యాగ్స్ అనేవి జనరేట్ అయిపోతున్నాయి. చూడండి కొన్ని ట్యాగ్స్ వచ్చాయి ఇక్కడ మనకి. ఇవన్నీ మీకు కావాలంటే కాపీ చేసుకోవచ్చు. కాపీ ఆల్ అని కొట్టేసి, నేను కాపీ ఆల్ కొట్టేసాను సింపుల్గా. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఫస్ట్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ దాని తర్వాత బ్యాక్కి రండి. ఇంకొకటి మీరు ఏం చేయాలంటే ఇక్కడ కామర్స్ లేకుండా పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కామర్స్ పెట్టకూడదు, ఎందుకంటే మెటా డేటాకి కొంచెం ఇష్యూ వచ్చేస్తుంది మళ్ళీ మీకు, మెటా డేటా ఇష్యూ. కామర్స్ పెట్టకుండా ఇట్లా కామర్స్ లేకుండా మీరు తీసేయాలి కామర్స్ తీసేసి 1 by 1 ఇట్లా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ 1 by 1 కాపీ చేసుకొని ట్యాగ్స్లో పేస్ట్ చేయాలి. మీ డిస్క్రిప్షన్లోకి వచ్చేసి, మీకు ల్యాప్టాప్ ఉంటే మాత్రం ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. మొబైల్ కాబట్టి కొంచెం కష్టం, లేదా క్రోమ్లోకి వెళ్ళి వీ కెన్ డైరెక్ట్లీ కాపీ అండ్ పేస్ట్, మీరు డైరెక్ట్గా కాపీ అండ్ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సేవ్ చేయండి. మొత్తం అన్ని ట్యాగ్స్ పెట్టిన తర్వాత, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కాబట్టి మొత్తం అన్ని పెట్టి చూపించలేదు. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ అన్లిస్టెడ్ ఉంది కదా, దీన్ని పబ్లిక్ అని కొట్టి షెడ్యూల్ అని చేసి, ఇప్పుడు టైం నాకు ఇక్కడ 11:25 అయింది. సో ఒక 5 minutes పెట్టేస్తాను. 11 అంటే 23,
నెక్స్ట్ 11:29 పెడతాను. నాకెప్పుడు కూడా ఈవెన్ నేను పెట్టను. ఆడ్ పెడతాను. అంటే ఈవెన్‌లో అందరూ 12:30 లేకపోతే 11:30, 1:30 అట్లా పెడతాను. నేను అట్లా పెట్టను. 11:29, 10:29 ఇట్లా పెడతాను నేనన్నీ. నేనెప్పుడు కూడా ఆడ్ నంబర్స్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడ సేవ్ కొట్టండి. సో, ఆటోమేటిక్‌గా వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఆ వీడియో అనేది నాకు తెలుసు చాలా పెద్దదిగా ఉంది. సో, ఈరోజు మీరు మంచిగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఎవరైతే నేర్చుకున్నారు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మాత్రం చాలా స్లోగా చెప్పాను నేను మీకు. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.